Hello my dear student, you see the another method for the how to find the particular integral given f of d square y that is equal to sin ax or cos ax. ఒకవేళ మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా f of d square y that is equal to sin ax ఆర్ కాస్ ఏఎక్స్ వచ్చినట్లయితే ఈ మోడల్స్లో మనం సైన్ కానీ లేదా కాస్ కానీ ఈ రెండు ఏది వచ్చినా కూడా మనం ఎలా చేయాలనే దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీగా తెలుసు యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి, y అనే దాన్ని ఎలిమినేట్ చేస్తాం అంటే ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఏదున్నా ఎలిమినేట్ చేస్తాము, దీన్ని యాక్సిలరీ ఈక్వేషన్ అంటాం. ఏమంటారు? ఇది యాక్సిలరీ ఈక్వేషన్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే వైపీ అంటే 1/f ఆఫ్ డి స్క్వేర్ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. ఏ ప్రాబ్లం వచ్చినా సైన్ కానీ కాస్ కానీ వస్తే ఇదే విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉందో, ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ విధంగా 1/f ఆఫ్ ఏ స్క్వేర్, అలాగే మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఈ స్క్వేర్ అనేది మైనస్కి లేదు, ఓన్లీ ఏకి మాత్రమే స్క్వేర్ అంటే మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఇక్కడ 2 ఉందనుకో -2 స్క్వేర్, ఇక్కడ 4 ఉందనుకో -4 స్క్వేర్, ఇక్కడ 3 ఉందనుకో -3 స్క్వేర్. ఇలాగా పెట్టుకోవాలి. సైన్ కానీ కాస్ కానీ వస్తాయి. దీన్ని ఏమంటారంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ ఏ పర్టికులర్ ఇంటిగ్రల్. యు సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ సాల్వ్ d square plus d into y that is equal to sin 2x. sin 2x. ఓకే, దీనికి ఫస్ట్ ఏం చేస్తారు? యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోండి. యాక్సిలరీ ఈక్వేషన్ ఏమి? యాక్సిలరీ ఈక్వేషన్ సో d స్క్వేర్ ప్లస్ d that is equal to 0. y ప్లేస్లో 1 పెడతాం, ఇటువైపు ఏదున్న ఫంక్షన్ ఎలిమినేట్ చేసి d స్క్వేర్ ప్లస్ d is equal to 0. ఓకే, నెక్స్ట్ దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. d కామన్ తీసుకోవచ్చా? d ప్లస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే d ఈజ్ ఈక్వల్ టు 0 +1 ఇక్కడికి వస్తే -1. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, ఇది రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ycf దట్ ఈజ్ ఈక్వల్ టు c1 e⁻0x ప్లస్ c2 e⁻−1x. ఓకే, c1 e⁻0x ప్లస్ c2 e⁻−1x. నెక్స్ట్ వైపీ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీఐ కానీ లేదా వైపీ అని కూడా రాసుకోవచ్చు. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం చేయాలి? 1/ యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏమి? డి స్క్వేర్ ప్లస్ డి ఇంటూ సైన్ 2x. ఏం చేస్తాం ఇక్కడ? సైన్ 2x. ఇక్కడ ఏదైతే ఉందో కోఎఫిషియంట్ అది డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. డి ప్లేస్లో కాదు, డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 1/2 స్క్వేర్. ఇక్కడ వాల్యూ ఏముంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి డి స్క్వేర్ ప్లేస్లో మాత్రమే పెట్టాలి. అలాగే మైనస్ యాడ్ చేసుకోవాలి. డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సైన్ 2x. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. ఏమైంది ఇంక మనకు? ఇది 1/d 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి? ఇది -4 అవుతుంది. అంటే -4 sin 2x దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఏమిది? -4. దీన్ని అలాగే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏమి? d -4 ఇంటూ d + 4/d+4 sin 2x. అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఎప్పుడైనా సరే d మైనస్ ఇక్కడ మైనస్ రేషనలైజ్ చేయడం అంటే గుర్తు మార్చి మల్టిప్లైస్ డివైడ్ చేస్తాం. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది d+4 ఇంటూ 1 d+4 డివైడెడ్ బై ఇది a మైనస్ b ఇంటూ a+b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఏమి? ఇక్కడ 16. 4 స్క్వేర్ అంటే ఏమి? ఇక్కడ 16 sin 2x. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి 2 తీసుకొని వచ్చి మళ్ళీ డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే d+4 బై
2 స్క్వేర్ మళ్ళీ ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి, డి స్క్వేర్లోకి తీసుకొచ్చాం. ఓకే, మైనస్ 16 sin 2x sin 2x. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, -4 అవుతుందా, మైనస్ అంటే -1/20. ఓకే, ఇది sin 2x ఇంటూ డి, sin 2x ప్లస్ 4 ఇంటూ sin 2x అంటే మల్టిప్లై చేసాం ఇంటర్నల్గా. ఓకే, sin 2x ఇంటూ డి, డి sin 2x, sin 2x ఇంటూ 4, 4 sin 2x. ఓకే, that is equal to d అంటే ఏం మనకు డిఫరెన్షియేషన్ అనమాట. d అంటే ఏమి, sin 2xని డెరివేటివ్ చేయాలని అర్థం. sin axని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ cos 2x, 2 ఇంటూ cos 2x. ఓకే, ప్లస్ 4 sin 2x, 4 sin 2x క్యాన్సిల్ అవుతుందా చూడండి, 2 1s 2 2s 2 10s. that is equal to -1/10 cos 2x plus 2 sin 2x. this is the yp. నెక్స్ట్ y is equal to కావాలి, y is equal to ఏమి, yc ప్లస్ yp. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంది కదా, ఇది ప్లస్ ఇది రెండు యాడ్ చేస్తే అదే ఫైనల్ సొల్యూషన్. సో ఈ విధంగా మనం పర్టికులర్ ఇక్కడ సైన్ కానీ లేదా కాస్ కానీ వస్తే ఆ విధంగా చేసుకోవాలి. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ d cube plus d into y that is equal to cos 3x. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు, యాక్సిలరీ ఈక్వేషన్ ఏమి, ae is equal to d cube plus d, y ప్లేస్లో 1 పెడితే కాస్ట్ని ఎలిమినేట్ చేయండి, 0 పెట్టేసేయండి. ఓకే, దీనిలో ఏం కామన్ చేయొచ్చు మనము, d కామన్ చేసుకోవచ్చా, d స్క్వేర్ ప్లస్ 1 that is equal to 0, d స్క్వేర్ ప్లస్ 1 is equal to 0. సో d is equal to 0, సో d స్క్వేర్ is equal to -1. ఓకే, 1 యూత్కి వస్తే -1 అవుతుంది. అప్పుడు d is equal to ఏమొస్తుంది, 2 యూత్కి వస్తే రూట్ అవుతుంది, రూట్ ఆఫ్ -1 అంటే ప్లస్ ఆర్ మైనస్ i. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, yc. yc అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో yc ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది మనకు, ఇది c1, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే 0 రాసుకోవచ్చా, ఇది 0 ప్లస్ ఆర్ మైనస్ i. ఓకే, సో c1 cos 1x ప్లస్ c2 sin 1x. ఓకే, అట్లాగే రియల్ పార్ట్ ఏమైంది, 0 కాబట్టి e పవర్ 0x ప్లస్ నెక్స్ట్ c3, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఇది కూడా c3 e పవర్ 0x. దిస్ ఈజ్ ద yc. నెక్స్ట్ ఏం చేయాలి, yp అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో yp 1 బై యాక్సిలరీ ఈక్వేషన్ అంటే మనకు d క్యూబ్ ప్లస్ d ఇంటూ cos 3x. ఓకే, దీనిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనం, 1/d కామన్ తీసుకోవచ్చు. 1/d కామన్ తీస్తే ఇంకేముంటుంది మనకి ఇక్కడ, d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ cos 3x that is equal to 1/d ఇంటూ ఈ 3 తీసుకొని వచ్చి d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఏమి ఇక్కడ 3 స్క్వేర్, అలాగే మైనస్ కూడా పెట్టుకోవాలి. ఓకే, మైనస్ మిస్ కాకూడదు, మైనస్కి స్క్వేర్ లేదు, మళ్ళీ మైనస్ స్క్వేర్ రాస్తే ప్లస్ అవుతుంది. సో కాబట్టి జస్ట్ ఇక్కడ వాల్యూ ఉంటే అది రాసుకుంటారు, d స్క్వేర్ ప్లేస్లో పెట్టాలి, మైనస్ ప్లస్ 1 ఇంటూ cos 3x that is equal to -3 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, -9 అవుతుంది. -3 స్క్వేర్ అంటే ఏమి, -9 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది, -8 అవుతుంది, అంటే -1/8. ఓకే, సో 1/d cos 3x, 1/d cos 3x. సో మీకు ఆల్రెడీగా 1/d అంటే గుర్తుంచుకోండి, ఇది ఇంటిగ్రేషన్ అని అర్థం. 1/d అంటే ఏమి, ఇంటిగ్రల్ dx అని అర్థం. సో కాబట్టి ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలి, -1/8 ఇంటిగ్రల్ cos 3x
dx. 1 by d అంటే ఏమి ఇంటిగ్రేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టు -1/8 cos 3x. cos 3x ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది 1/3 sin 3x. 1/3 sin 3x. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -24 sin 3x. దిస్ ఈజ్ ద yp. నెక్స్ట్ ఏమి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc ప్లస్ yp యాడ్ చేస్తే మనకి ఫైనల్గా సొల్యూషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము పర్టికులర్ ఇంటిగ్రల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లా చేసుకోవాలి. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సాల్వ్. ఓకే, సో dq plus 1 y that is equal to cos square 3x. find yp. ఓన్లీ yp మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఏం చేయమన్నాడు ఇక్కడ? ఓన్లీ yp మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ yp. ఓకే, చూడండి ఇక్కడ మనకి yp ఈజ్ ఈక్వల్ టు 1 యాక్సిలరీ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ మనకు? యాక్సిలరీ ఈక్వేషన్ dq ప్లస్ 1 అంటే dq ప్లస్ 1. యాక్సిలరీ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ? dq ప్లస్ 1 అంటే ఇక్కడ రాసుకోండి. ఇక్కడ యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది నీకు? dq ప్లస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, dq ప్లస్ 1. ఇక్కడ కాస్ స్క్వేర్ ఉంది. కాస్ స్క్వేర్ అంటే మనకు డైరెక్ట్గా yp ఓన్లీ సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ కానీ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఇలా ఉంటే చేయలేము. సో కాస్ స్క్వేర్ తీటా మనకి ఫార్ములా ఉంది. సో కాస్ స్క్వేర్ తీటా అంటే ఏం రాసుకోవచ్చు? 1 - 1 ప్లస్ కాస్ 2 తీటా. 2 3 6x అవుతుంది. 6x బై 2. 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2 రాసుకోవచ్చు. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 1 by dq plus 1 into 1 plus 1 by dq plus 1 cos 6x. cos 6x. ఓకే, that is equal to 1/2. ఇక్కడ మనకు 1 by dq plus 1 ఇది e పవర్ 0x రాసుకోవచ్చు. e పవర్ 0x ఎందుకంటే కాన్స్టెంట్ వచ్చినప్పుడు e పవర్ 0x రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ d క్యూబ్ని ఏం రాసుకోవచ్చు? d స్క్వేర్ ఇంటూ d రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? దీన్ని d క్యూబ్ని d స్క్వేర్ ఇంటూ d రాసుకోవచ్చు. 1 ఇంటూ కాస్ 6x. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ తీసుకొచ్చి d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 పెడితే 0 క్యూబ్ అంటే 0 వస్తుంది. 0 + 1 అంటే 1 అంటే e పవర్ 0x. ఓకే, ఇక్కడ d స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈ 6 స్క్వేర్ ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ 1/6 స్క్వేర్ అలాగే మైనస్ కూడా యాడ్ చేసుకుంటాం అంటే d + 1 cos 6x. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. e పవర్ 0 అంటే 1 అవుతుంది. ప్లస్ 1/6 స్క్వేర్ అంటే 36 అంటే ఇది 1 - 36d. 6 స్క్వేర్ అంటే ఏమి? ఇక్కడ 36. దీన్ని ఏం చేశారు? రేషనలైజ్ చేయండి. 1 + 36d బై 1 + 36d ఇంటూ కాస్ 6x. ఓకే, that is equal to 1/2. 1/2. సో 1 + 36d ఇంటూ కాస్ 6x. ఓకే, ఇది a - b ఇంటూ a + b లాగా ఉందా లేదా? a - b ఇంటూ a + b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమి? 36 స్క్వేర్ ఇంటూ d స్క్వేర్. దాట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1 ప్లస్ చూడండి కాస్ 6x ఇంటూ 1 కాస్ 6x ప్లస్ 336 ఇంటూ d అంటే ఏమి? డెరివేషన్ చేయండి. కాస్ 6x చేస్తే -6 ఇంటూ అంటే కాస్ ax ఏమి? -a ఇంటూ సైన్ ax. సో మైనస్ అంటే ఇక్కడ -6 వస్తుంది. సైన్ 6x హోల్ డివైడెడ్ బై ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1a 36 స్క్వేర్
ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు 6 ఉంది కాబట్టి మళ్ళీ d స్క్వేర్ వచ్చింది, మళ్ళీ 6 స్క్వేర్. అట్లాగే మైనస్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, మళ్ళీ మైనస్ వస్తుందా లేదా. d స్క్వేర్ అంటే ఏమి, d స్క్వేర్ ప్లేస్లో ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూ అట్లాగే మైనస్ కూడా మనం తగిలించుకోవాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. సో 1/2 1 ప్లస్ cos 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 ఇంటూ 6 sin 6x హోల్ డివైడెడ్ బై ఏముంది ఇక్కడ మనకు 36 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 1 ప్లస్ 36 క్యూబ్. దిస్ ఈజ్ ద వైపీ. ఓకే, వైపీ అంటే ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో సైన్ కానీ కాస్ కానీ వస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will explain another problem.